హాయ్ ఫ్రెండ్స్, సీజనల్గా దొరికే చింత చిగురుతోటి చాలా త్వరగా అండ్ టేస్టీగా చింత చిగురు పచ్చడి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక కప్పు వరకు చింత చిగురు తీసుకొని అదే కడిగి పక్కకు పెట్టుకున్నాను. అలాగే దీనికోసం ఒక కప్పు వరకు పల్లీలు నానబెట్టినవి తీసుకున్నాను. ఇక్కడ హెల్త్కి మంచిది అనేసి ఆల్రెడీ ఒక 4-5 అవర్స్ నానినవి. ఇన్స్టాంట్ అప్పటికప్పుడైనా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆ విధంగా తీసుకున్నాను. ఒక కప్పు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని వేయించుకొని అందులోనే చింత చిగురు వేసుకున్నాను. కొద్దిగా అది మగ్గిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు అండ్ 1/2 స్పూన్ వరకు ఉప్పు తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాబట్టి తక్కువనే వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పోపు ఏమి వేసుకోలేదు నేను ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ యూజ్ చేశాను అనేసి. చాలా అంటే చాలా బాగుంది. నేను చపాతీలోకి అండ్ రైస్లోకి యూజ్ చేశాను. చాలా త్వరగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.